అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు. కథ పేరు వంశగౌరవం. ఒక గ్రామంలో పేరు మోసిన పెద్ద జమీందారు ఉండేవాడు. ఆయనకు 3 కొడుకులు. వాళ్ళు పెద్దవారైనాక కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఒకరినొకరు ఎంతో గౌరవాభిమానాలతో చూసుకునేవారు. వారికి వంశమర్యాద అన్నది ప్రాణంతో సమానం. జమీందార్ గారి ఇంట 20 బంగారు లింగాలుండేవి. అన్నదమ్ములు ఒకరి తర్వాత ఒకరుగా వాటికి రోజు పూజ చేసుకునేవారు. ఇలా జరుగుతుండగా ఒకనాడు బంగారు లింగాలలో ఒకటి మాయమైంది. అది నిశ్చయంగా దొంగతనమే. దొంగ కూడా 3 అన్నదమ్ములలో ఒకరు అయి ఉండాలి గాని పైవాళ్లు కావటానికి ఏమాత్రం అవకాశం లేదు. కానీ 3 ఎవరు దొంగ అని తేలినా మిగిలిన 2 తీరని బాధే. ఆ సంగతి బయటపడితే వంశగౌరవం దెబ్బతింటుంది. అంతకన్నా మరణమే మేలు. అందువల్ల ఈ ప్రమాదాలన్నీ తప్పాలంటే దొంగ ఎవరో తెలియకుండానే పోయిన బంగారు లింగం తిరిగి రావాలి. ఎలా? ఈ సమస్యతో ఆ అన్నదమ్ములు సతమతమయ్యారు. చివరకు పెద్దవాడు నగరంలో ఉండే న్యాయాధికారిని సలహా అడగడానికి బయలుదేరాడు. అతని వెంటనే 2వాడు 3వాడు కూడా బయలుదేరారు. న్యాయాధికారి చాలా సూక్ష్మ బుద్ధి గలవాడని చెప్పుకునేవారు. అన్నదమ్ములు 3 న్యాయాధికారి వద్దకు వెళ్లి జరిగినదంతా చెప్పి, ఈ దొంగతనం రట్టు కావడం మాకు ఎంతమాత్రం ఇష్టం లేదు. దొంగ ఎవరో మాకు తెలియనవసరం కూడా లేదు. పోయిన బంగారు లింగం తిరిగి దొరికితే చాలు. మీ తెలివితేటలన్నీ ఉపయోగించి మా లింగాన్ని మాకు తిరిగి ఇప్పించారంటే మా వంశగౌరవం కాపాడి మాకు మహోపకారం చేసిన వారవుతారు అన్నారు. నాయనలారా, మీ సమస్యను అర్థం చేసుకోవడానికే నా తెలివితేటలు చాలకుండా ఉన్నాయి. దాన్ని పరిష్కరించడం నా వల్ల ఎక్కడవుతుంది? ఇప్పటికే పొద్దుపోయింది. ఈ రాత్రికి నా ఆతిథ్యం స్వీకరించి విశ్రాంతి తీసుకోండి. రేపు ఉదయం మీ సమస్య గురించి తీరికగా వింటాను అన్నాడు న్యాయాధికారి. ఆయన లోపలికి వెళ్లి వచ్చి జమీందారు కొడుకులతో, మీ పూజకు మా అమ్మాయి 20 బంగారు లింగాలను సిద్ధం చేస్తున్నది. మీ అలవాటు ప్రకారం పూజ చేసుకోండి. తరువాత భోజనాలకు కూర్చుందాం అన్నాడు. ముందుగా పెద్దవాడు లింగార్చనకు వెళ్ళాడు. అర్చన చేసేటప్పటికి అతనికి 19 లింగాలే కనపడ్డాయి. కానీ అతను ఈ విషయం పైకి ఎవరితోనూ ఏమీ అనక పూజ ముగించి యువతలకి వచ్చేశాడు. అతని తర్వాత 2వాడు లింగాలకు పూజ చేయటానికి వెళ్ళాడు. అతనికి 19 లింగాలే కనిపించాయి. కానీ అతను కూడా ఈ విషయం పైకి ఏమీ అనలేదు. తరువాత పూజకు వెళ్లిన 3వాడు కూడా 19 లింగాలే ఉండడం గమనించి కంగారు పడ్డాడు. తన సొంత ఇంట లింగాన్ని దొంగిలించిన వాడు ఇతనే. ఆ లింగం ఇంకా అతని వద్దనే ఉన్నది. తన అన్నలు గనక అతన్ని సోదా చేయకుండా వదిలారు. న్యాయాధికారి తన లింగం పోయిందని తనను సోదా చేయవచ్చు. అప్పుడు తాను ఇంటి వద్ద దొంగలించిన లింగం కాస్త దొరికిపోతుంది. ఆ భయంతో అతను తన వద్ద ఉన్న లింగాన్ని ఆ 19 లింగాలతో కలిపి పూజ ముగించి ఏమీ ఎరగనట్టు యువతలికి వచ్చేశాడు. ఆ రాత్రి గడిచింది. మర్నాడు తెల్లవారుతూనే న్యాయాధికారి జమీందారు కొడుకులతో, అదృష్టవశాన మీరు పోగొట్టుకున్న లింగం దొరికింది. ఇదిగో ఆ లింగం. కావలిస్తే గుర్తులు చూసుకోండి. దొంగ ఎవరని నన్ను అడగకండి, ఎందుకంటే నాకు ఆ విషయం సరిగా తెలియదు అన్నాడు. జమీందారు కొడుకులు న్యాయాధికారి ఇచ్చిన లింగాన్ని పరిశీలనగా చూసుకున్నారు. అది తమ ఇంట ఉంచిన లింగమే. వారు వచ్చిన పని విజయవంతంగా ముగిసింది. అన్నదమ్ములు 3 న్యాయాధికారికి తమ కృతజ్ఞతలు తెలుపుకొని ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇక సెలవు.